హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఏంటి మీరా ఇలా చేశావు? నన్ను గగన్ చంపాలనుకోవడం ఏంటి? గగన్పై నువ్వు పోలీస్ కంప్లైంట్ ఇవ్వటం ఏంటి? గగన్ పారిపోవడం ఏంటి? అసలు ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. ఒరే చెర్రీ, నన్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళరా. నాకు యాక్సిడెంట్ చేసింది గగన్ కాదని నేను పోలీసులకు చెప్తాను అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నానా, మీరు ఈ సమయంలో బెడ్ మీద నుంచి కదలకూడదు నానా. పోలీసుల్నే ఇక్కడికి పిలిపిస్తాను. మీరు స్పృహలోకి వచ్చారంటే ఖచ్చితంగా మీ దగ్గరికి పోలీసులు వస్తారు. అప్పుడు గగన్ అన్నయ్య మీకు యాక్సిడెంట్ చేయలేదని పోలీసులకి మీరే చెప్తురు నానా అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. శారదా, నన్ను క్షమించు శారదా. మీరా చేసిన తప్పుకి నేను నిన్ను క్షమాపణ అడుగుతున్నాను అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మీరు నన్ను క్షమాపణ అడగటం ఏంటండి అని శారద అంటూ ఉంటుంది. ఏ తప్పు చేయని గగన్పై మీరా పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది కదా. పోలీసులు వాడిని వెంబడిస్తుంటే పాపం వాడెక్కడున్నాడో ఏంటో, ఎన్ని కష్టాలు పడుతున్నాడో అని కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. మీరు బాధపడకండి నాన్న, అన్నయ్య ఎక్కడ ఉన్నా కూడా సేఫ్గానే ఉంటాడు అని చెప్పి చెర్రీ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు పోలీసులందరూ కూడా గాయాలతో స్పృహ లేకుండా పడి ఉంటారు. ఇక గగన్ భూమిని ఎత్తుకొని అడవిలో నుంచి బయటకు రావటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. భూమి, నీకేం కాదు భూమి, కళ్ళు తెరు భూమి, నీ బావకు నువ్వంటే ప్రాణం భూమి, ప్లీజ్ భూమి, కళ్ళు తెరు భూమి అని చెప్పి గగన్ ఏడ్చుకుంటూ భూమిని ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. ఇక మరోవైపు శరత్ చంద్ర ఈ పాటికే ఆ సూర్య గగన్ని పట్టుకుని ఉంటాడు. నా కూతుర్ని నాకు అప్పచెప్పమని సూర్యకు ఫోన్ చేసి చెప్తాను అని శరత్ చంద్ర మనసులో అనుకొని వెంటనే సూర్యకు ఫోన్ చేస్తూ ఉంటాడు. సూర్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. స్పృహలో లేని సూర్య ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది. ఇక సూర్య ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో శరత్ చంద్ర ఇరిటేట్ అవుతూ ఉంటాడు. మరొకసారి ఫోన్ చేద్దాం అని శరత్ చంద్ర మనసులో అనుకొని మళ్ళొకసారి సూర్యకు ఫోన్ చేస్తాడు. అప్పుడు సూర్య స్పృహలోకి వస్తాడు. ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటాడు. సూర్య, ఆ గగన్ని షూట్ చేసేసావా? నా కూతురు భూమి ఎక్కడుంది? నా కూతుర్ని నాకు అప్పచెప్పు అని చెప్పి శరత్ చంద్ర సూర్యను అడుగుతూ ఉంటాడు. సారీ శరత్ చంద్ర గారు, ఆ గగన్ మా పోలీసులందరినీ కొట్టి మీ కూతురు భూమిని ఎత్తుకొని వెళ్ళిపోయాడు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. మీరు అసలు పోలీసులేనా? పోలీసులు అయ్యుండి ఆఫ్టర్ ఆల్ నార్మల్ మనిషితో తన్నులు తిన్నారా అని చెప్పి శరత్ చంద్ర అంటూ ఉంటాడు. సారీ శరత్ చంద్ర గారు, వాడు అడవి దాటి ఇంకా ఎక్కువ దూరం వెళ్ళుండడు. మీరు మీ వంతు ప్రయత్నం చేయండి, ఖచ్చితంగా ఆ గగన్ దొరుకుతాడు. ఆ గగన్ని లేపేసి భూమిని మీతో తీసుకెళ్ళిపోండి. ఏదైనా సమస్య వస్తే నేను చూసుకుంటాను అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. వాడేటెళ్ళాడు అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక సూర్య గగన్ వెళ్ళిన లొకేషన్ని శరత్ చంద్రకి చెప్తూ ఉంటాడు. రే గగన్, నా నుంచి తప్పించుకున్నావేమో, ఆ శరత్ చంద్ర నుంచి అసలు తప్పించుకోలేవురా అని చెప్పి సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు గగన్ భూమిని ఎత్తుకొని వెళ్తూ ఉంటాడు. ఇక శరత్ చంద్ర అడవంతా కూడా గాలిస్తూ ఉంటాడు. రే గగన్, ఎక్కడున్నావురా అని శరత్ చంద్ర కోపంగా పెద్దగా అరుచుకుంటూ అడవిలో వెళ్తూ ఉంటాడు. ఇక గగన్ భూమిని తీసుకొని అడవిలో నుంచి బయటకు వెళ్ళబోతూ ఉండగా శరత్ చంద్ర గగన్ని చూస్తాడు. వెంటనే గగన్కి గురిపెట్టి గగన్ని షూట్ చేస్తాడు. దాంతో బుల్లెట్ గగన్కి తగులుతుంది. ఇక గగన్ ఒంట్లో నుంచి రక్తం కారుతూ ఉంటుంది. అయినా కూడా గగన్ పట్టించుకోకుండా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెనుక నుంచి ఎస్పీ సూర్య వచ్చి మరొకసారి గగన్ని షూట్ చేస్తాడు. దాంతో గగన్ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. భూమి గగన్ ఇద్దరు కూడా ఒకరి పక్కన ఒకరు చలనం లేకుండా స్పృహ కోల్పోయి ఉంటారు. ఇక శరత్ చంద్ర పరిగెత్తుకుంటూ భూమి దగ్గరకు వచ్చి భూమి భూమి కళ్ళు తెరవమ్మా అని పిలుస్తూ ఉంటాడు. భూమి ఎంతసేపటికి కళ్ళు తెరవకపోవడంతో శరత్ చంద్ర గారు, గగన్ని షూట్ చేస్తుంటే మీ అమ్మాయి భూమి అడ్డు వచ్చింది, భూమికి బుల్లెట్ తగిలింది, వెంటనే హాస్పిటల్లో అడ్మిట్ చేయండి అని సూర్య చెప్తూ ఉంటాడు. కానిస్టేబుల్స్ శరత్ చంద్ర గారికి హెల్ప్ చేయండి అని సూర్య చెప్పడంతో ఇక కానిస్టేబుల్స్ శరత్ చంద్ర భూమిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గగన్ మాత్రం స్పృహ లేకుండా అలానే పడిపోయి ఉంటాడు. ఒరే గగన్, నన్ను కొట్టి నీ భార్య భూమిని తీసుకొని వెళ్ళిపోదాం అనుకున్నావు కదా, కానీ ఇలా ఇదే అడవిలో నా చేతుల్లో కుక్క చావు చేస్తావని అసలు అనుకొని ఉండవురా. నీ చావు నా చేతుల్లోనే రాసి పెట్టుందిరా, అందుకే నువ్వు నాకు పరిచయం అయ్యావు. నీ చావు నా చేతుల్లోనే జరిగిపోయింది. ఇక
అపూర్వ గారు నాకు ఇస్తా అన్న డబ్బు తీసుకొని హ్యాపీగా నేను ఈ సిటీ నుంచి వెళ్ళిపోతాను అని సూర్య మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంతకీ వీడు చచ్చాడా బ్రతికాడా? 2 బుల్లెట్లు తగిలాయి, ఈ పటికే చచ్చి ఉంటాడులే అని సూర్య గగన్ ముక్కు దగ్గర చెయ్యి పెట్టి బ్రతికున్నాడా లేదా అని చెప్పి చెక్ చేస్తాడు. చచ్చాడు అని సూర్య మనసులో అనుకొని గగన్ డెడ్ బాడీని కాలుతో తన్నేసి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అపూర్వ గారు నాకు అప్పచెప్పిన పని ఫినిష్ చేశాను, ఈ గుడ్ న్యూస్ని వెంటనే అపూర్వ గారికి చెప్పాలి అని సూర్య మనసులో అనుకొని వెంటనే అపూర్వకు ఫోన్ చేసి మేడం మీరు చెప్పిన పని ఫినిష్ అయిపోయింది అని సూర్య చెప్తూ ఉంటాడు. భూమి కూడా చచ్చిపోయిందా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది. సారీ అపూర్వ గారు, భూమి చచ్చిపోలేదు, శరత్ చంద్ర గారు భూమిని తీసుకొని వెళ్ళిపోయారు, కానీ ఆ గగన్ చచ్చిపోయాడు, నా కళ్ళ ముందే శవమై ఉన్నాడు అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి అపూర్వ అంటుంది. మేడం మీరు నాకు ఇస్తాన్న డబ్బులు ఇచ్చేస్తే నేను ఈ సిటీ నుంచి ట్రాన్స్ఫర్ చేయించుకొని వెళ్ళిపోతాను అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. సరే సూర్య, నీ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అవుతాయి, హ్యాపీగా ఎంజాయ్ చెయ్యి అని చెప్పి అపూర్వ అంటుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అని సూర్య అంటాడు. ఇక మరోవైపు శరత్ చంద్ర భూమిని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తాడు. భూమి తల నిమురుతూ అమ్మ భూమి, నీ కోసం ఈ నాన్న 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడమ్మా, కళ్ళు తెరువమ్మా, ఒక్కసారి నాన్న అని పిలువమ్మా అని చెప్పి శరత్ చంద్ర భూమి తల దగ్గర కూర్చొని తలని నిమురుతూ ఉంటాడు. అప్పుడే భూమి మెల్లగా కళ్ళు తెరుస్తుంది. భూమి కళ్ళు తెరవటంతో అమ్మ భూమి ఇప్పుడు ఎలా ఉంది అని శరత్ చంద్ర అడుగుతూ ఉంటాడు. నాన్న బావ ఎక్కడా అని భూమి అడుగుతూ ఉంటుంది. అదేంటి భూమి, నీ కోసం నిద్ర లేకుండా కళ్ళు కాయలు కాసేలా కాపలా కాస్తుంటే నా గురించి మాట్లాడకుండా, నీ గురించి మాట్లాడకుండా ఆ దుర్మార్గుడు గగన్ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అని శరత్ చంద్ర అంటూ ఉంటాడు. ముందు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పండి నాన్న, బావాకి ఎలా ఉంది, బావ ఎక్కడున్నాడు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడే శరత్ చంద్ర దగ్గరికి హాస్పిటల్లో పనిచేసే సిస్టర్ వచ్చి శరత్ చంద్ర గారు మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటుంది. అమ్మ భూమి నువ్వు రెస్ట్ తీసుకో, ఇప్పుడే వస్తాను అని శరత్ చంద్ర డాక్టర్ దగ్గరకు వెళ్తాడు. సూర్య మా బావ ఎక్కడ చెప్పు సూర్య అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇక సూర్య ఏం మాట్లాడు. నిన్నే సూర్య అడుగుతుంది, మా బావను అరెస్ట్ చేశావా, సెల్లో ఉన్నాడా, ఒక్క మాట చెప్పు మా బావ సేఫ్గా ఉన్నాడని అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది. సారీ భూమి అని సూర్య అంటాడు. ప్లీజ్ సూర్య, సారీ ఎందుకు చెప్తున్నావు, అసలు మా బావ ఎక్కడున్నాడో చెప్పు, నేను వెంటనే మా బావని చూడాలి అని భూమి అడుగుతూ ఉంటుంది. మీ బావ చచ్చిపోయాడు భూమి అని చెప్పి సూర్య చెప్తూ ఉంటాడు. నో, అలా జరగటానికి వీల్లేదు, మా బావకు ఏం కాదు, నేను బ్రతుకున్నానంటే మా బావ కూడా బ్రతికే ఉంటాడు అని భూమి అంటుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆ గగన్ చచ్చిపోయాడు, నా కళ్ళ ముందే గగన్ చచ్చిపోయాడు అని సూర్య చెప్తూ ఉంటాడు. దాంతో భూమి సూర్య షర్ట్ పట్టుకొని మా బావ చచ్చిపోయాడంటావా, మా బావ చచ్చిపోడు, నా కోసం ఎక్కడో ఒక చోట బ్రతికే ఉంటాడు అని భూమి అంటూ ఉంటుంది. ఇక సిస్టర్స్ వచ్చి భూమిని పక్కకు లాగి మేడం మీరు రెస్ట్ తీసుకోవాలి, మీరు ఇలా టెన్షన్ పడకూడదు, పడుకోండి అని చెప్పి భూమిని బెడ్ మీద కూర్చోబెడతారు. సూర్య చెప్పు సూర్య, నా బావకి ఏం కాదు, నా బావకి ఏం కాదని నా మనసు చెప్తుంది అని భూమి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే గగన్ గాయాలతో కుంటూ భూమి ఉన్న రూమ్లోకి వస్తాడు. భూమి అని గగన్ పిలవటంతో భూమి ప్రాణం లేచి వచ్చినట్టుగా చూస్తూ ఉంటుంది. ఇక గగన్ భూమి దగ్గరకు వచ్చి భూమిని గట్టిగా హగ్ చేసుకుంటాడు. బావా నీకేం కాలేదు కదా అని భూమి అంటూ ఉంటుంది. నాకేం కాలేదు భూమి, నీకేం కాలేదు కదా అని గగన్ అడుగుతూ ఉంటాడు. నాకు ఏం కాలేదు బావా, ఈ సూర్య నువ్వు చచ్చిపోయావని చెప్పాడు, నువ్వు చచ్చిపోవటం ఏంటి బావా, నువ్వు చచ్చిపోయావంటే ఈ ప్రాణం ఇంకా ఇలా ఎందుకు ఉంటుంది బావా, ఈ ప్రాణం ఎప్పుడో పోయేది అని చెప్పి భూమి అంటుంది. అవును భూమి, మన ఇద్దరిది ఒకటే ప్రాణం, ఈ భూమి మీద నేను బ్రతికున్నానంటే నువ్వు బ్రతికున్నట్టే, నువ్వు బ్రతికున్నావంటే నేను బ్రతికున్నట్టే, మన ఇద్దరిని ఎలాంటి దుర్మార్గులు రాక్షసులు విడదీయలేవరు అని చెప్పి గగన్ భూమితో చెప్తూ ఉంటాడు. అవును బావా, నువ్వు చెప్పింది కరెక్టే బావా, ఐ లవ్ యూ బావా, ఐ లవ్ యూ సో మచ్, ఇక మన ఇద్దరిని ఎవరు విడదీయలేవరు, నాకు నువ్వు కావాలి బావా, నీకోసం నేను ఎవరిని ఎదిరించడానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పి భూమి గగన్ని గట్టిగా హగ్ చేసుకొని ముద్దుల వర్షం కురిపిస్తూ ఉంటుంది. ఇక సూర్య షాకింగ్గా గగన్ వైపు భూమి వైపు చూస్తూ ఉంటాడు.
రే గగన్, నువ్వు బ్రతికే ఉన్నావా అని సూర్య అంటూ ఉంటాడు. ఏంటి, చచ్చిపోయా అనుకున్నావా? నన్ను చంపటం అంత ఈజీ అనుకున్నావా? నన్ను చంపటం నీ తరం కాదురా అని గగన్ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో సూర్య కోపంగా గగన్ దగ్గరికి వస్తూ ఉంటే, మిస్టర్ సూర్య, మా అన్నయ్య మా నాన్నను చంపాలనుకోలేదు. ఇదిగోండి మా నాన్న రాసిచ్చిన లెటర్. మా నాన్న యాక్సిడెంట్కి మా అన్నయ్యకు ఎలాంటి సంబంధం లేదని ఈ లెటర్లో రాశారు. ఈ లెటర్ క్లియర్గా చదువుకొని మా అన్నయ్యను వదిలి వెళ్ళిపోండి అని చెప్పి చెర్రీ సూర్యకు లెటర్ ఇస్తూ ఉంటాడు. అప్పుడే శరత్ చంద్ర డాక్టర్తో మాట్లాడి భూమి ఉన్న రూమ్లోకి వస్తాడు. గగన్ని చూసి షాక్ అవుతాడు. వీడు చచ్చిపోలేదా? వీడు చచ్చిపోయాడని సూర్య చెప్పాడే అని శరత్ చంద్ర మనసులో అనుకుంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.